హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈ కాలం జనరేషన్ కొద్దీ పిల్లలకు, పెద్దవాళ్ళకు ఈ వాతావరణాలు మార్పులు అటువంటివి జరుగుతున్నాయి కదా. కొద్దిగా ఈ కరోనా టైంలో కూడా ఈ జలుబులు, దగ్గులు, గొంతులో రాబడి అనేవి ఎక్కువ ఉన్నాయి. దాని గురించి ఒక చిట్కా నేను చెప్పబోతున్నాను. మీకు నచ్చితే చేయండి, చూపిస్తాను చిట్కా. ఈ చిట్కాకు కావాల్సిన పదార్థాలు ఏమో చూపిస్తాను, చూడండి, చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వచ్చేసి అల్లం, తర్వాత తులసి ఆకుల తర్వాత తేనె, ఈ మూడు కావాలండి. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇది మనం అల్లము కడిగి పెట్టిన తర్వాత ఇది కూడా తులసి ఆకులు కూడా బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. బాగా కడిగి నీట్గా పెట్టుకోవాలి. బాగా శుభ్రంగా కడిగిన తులసి ఆకులు తర్వాత వచ్చేసి తేనె, ఈ మూడు కావాలా. దీనిని ఎట్లా చేయాలంటే నేను చెప్తాను, చూపిస్తాను. ఈ జనరేషన్లో ఇవి వాడితే చాలా మేలండి. ఎందుకంటే మేము వాడుతున్నాము, మీకు కూడా చెప్తున్నాము. మీరు వాడి చూడండి, ఫలితం ఫలిస్తుంది. చూపిస్తాను దీనిది. ఇది వచ్చేసి నెక్స్ట్ అల్లం రసము, తులసాకుల రసము మిక్స్ చేసుకోవాలి. బాగా దంచి మనము రసం పిండుకోవాలి. రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత చూపిస్తాను, చూడండి. ఇవేంటి కావాల్సిన పదార్థాలు. అల్లం రసము ఇట్లా మెత్తగా దంచి మనం రసం పిండుకోవాలి. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని రసం పిండి ఇట్లా ఒక కప్పులోకి తీసుకోవాలా. ఇది అల్లం రసం. ఇది నెక్స్ట్ వచ్చి తులసి ఆకుల రసం, ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టుకొని మనం బాగా దంచి మెత్తగా ఇట్లా తయారు చేసుకోవాలి. ఇట్లా తర్వాత వచ్చేసి తేనె, ఇది తేనె. ఈ తేనె ఇవి కలిపి మీకు చూపిస్తాను, చూడండి. ఇవి వాడితే చాలా ఫలితం ఉంటుందండి. ఎందుకంటే ఇవి మేము వాడి చూసినాం కాబట్టి మీకు చూపిస్తున్నాను, చూడండి. మా పిల్లలకు పరిచయం ఒక స్పూను తేనె, ఒక స్పూను అల్లం రసం, ఒక స్పూన్ వచ్చేసి తులసి ఆకుల రసం. ఇవి మొత్తం మూడు తీసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి, కలిపి పెట్టాలి. ఈ మూడు వచ్చేసి ఈ మూడింటిని కలపాలండి. ఇట్లా బాగా అల్లం రసము, తేనె, తులసి ఆకుల రసము బాగా కలుపుకొని ఇది పొద్దున ఉదయాన్నే ఒక స్పూన్ పడిగడుపున తాగాల. మళ్ళీ రాత్రికి పడుకునే ముందు ఒక స్పూన్ తీసుకోవాలి. ఇది అట్లా 4-5 రోజులు చేస్తుంటే మనం జలుబు, దగ్గు నుంచి బాగా ఉపశమనం అవుతాయి. కాబట్టి ఇది మా ఇంట్లో కూడా మేము వాడతాము. వాడి ఎందుకని చూపిస్తున్నాను మీకు కూడా. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ పనిచేస్తుంది బాగా. ఇంకా ఇది వాడితే మంచిది. ఇది మనం చేసి పెట్టుకునేదండి. పిల్లలకైతే ఒక స్పూన్ వేయాలి, పెద్దవాళ్ళకైతే 2 స్పూన్లు తాగాలి. అట్లా రాత్రి ఉదయం చేస్తున్నట్లయితే 3 రోజుల కల్లా మనకు బాగా ఉపశమనం అనేది అవుతుందండి. మేము ఈ చిట్కా వాడండి, అందరికీ బాగా పనికి వస్తుంది. మేమందరం ఇంట్లో వాడి ఇది ఫలితం బాగున్నందుకే మీకు చెప్తున్నాను నేను. ఇది అనేది ఒక 4 రోజులు వాడినామంటే మంచి ఫలితం వస్తుంది. మీకు ఎలా ఉండేది మాకు కామెంట్ రూపంలో రాయండి. ఇంతే అండి. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,
పక్కనున్న బెల్ గంట కొట్టండి. మళ్ళీ వచ్చే వీడియోలో చెప్తానండి ఇంకో చిట్కా. సెలవు, నమస్కారం. Subscribe now and press the bell icon. Never miss an update.